హలో అందరికీ. ఈరోజు మనం చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఎప్పుడు ఎగ్ కర్రీ ఒకేలా చేసుకొని బోర్ కొట్టేస్తే ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకైనా రోటీలోకైనా సూపర్గా సూట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్, టొమాటోస్, బాయిల్డ్ ఎగ్స్తో పాటు జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా, సాల్ట్ అండి. అంతే, ఇంతకు మించి ఏముండదు. కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోవడమే. ఫస్ట్ అయితే మనం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకోండి. దాని తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకుంటే మనకి ఈజీగా కుక్ అవుతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మనం లావుగా కుక్ చేసుకున్న దానికంటే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. దాంతోపాటు కరివేపాకును కూడా సన్నగా తరిగి దానిలో వేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. దాని తర్వాత కొంచెం పసుపు వేయండి. పసుపుతో పాటు కొంచెం ఉప్పు కూడా వేయండి. కారం మాత్రం ఇప్పుడే వేయొద్దు, లాస్ట్లో వేసుకోవాలి కారం అనేది. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేయండి. లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మనకి చాలా టేస్టీగాను యమ్మీగా వస్తుంది. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే కింద మాడిపోతుంది. ఇది చూసారా, ఆనియన్స్ అనేది చాలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. దీని తర్వాత మనం ముందుగా కట్ చేసి పచ్చిమిరపకాయలను స్లిట్ చేసి వేసుకోండి. మనం కారానికి తగినట్టు వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 పచ్చిమిరపకాయలు మాత్రమే వేశాను. దాని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటోస్ వేయండి. ఇవి ఇలా ఎందుకు కట్ చేశానంటే ఈజీగా బాయిల్ అవుతాయండి. ఇలా వేసేసి దానిపైన మూత పెట్టేసేయండి. దానికి అదే మగ్గిపోతుంది. ఇలా ఉండడం వల్ల టొమాటోస్లో ఉండే ఫ్లేవర్ కూడా దానికి బాగా వస్తుంది. అండ్ ఈ మిర్చిలో ఉండే మిర్చి, టొమాటో ఇదంతా కలిపి మనకి కర్రీ చాలా టేస్టీగా అవుతుంది. అండ్ దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. చూసారా ఎంత బాగా అయిపోయిందో టొమాటోస్ కూడా. అండ్ దీని తర్వాత ఒకసారి ఫ్రై చేసేసుకోండి. ఎగ్స్ అనేవి చాలా మంచిదండి హెల్త్కి. దానిలో హై ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ దీనిలో కొంచెం కారం వేసేసేయండి. కారం అనేది లాస్ట్లో ఎందుకు వేయమన్నానంటే ముందే వేస్తే మాడిపోతుంది కాబట్టి. అండ్ ఎగ్స్ అనేది మనం లిమిట్లో తీసుకుంటే హెల్తీ కొలెస్ట్రాల్ని పెంచుతుంది అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. ఎగ్స్ అనేది తినడం వల్ల మనకు వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో పాటు వైటమిన్ డి ఉండడం వల్ల మనకి కాల్షియం కూడా ఇస్తుంది. మిల్క్ తాగని వాళ్ళు ఎగ్స్ తప్పనిసరిగా తినండి. ఎగ్స్లో ఉండే ప్రోటీన్స్, బయోటిన్స్, విటమిన్స్ వల్ల మనకి హెయిర్కి, స్కిన్కి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసారా, నేను హాఫ్గా కట్ చేసుకున్న ఎగ్స్ ఇలా పెట్టేస్తున్నాను. మీకు హాఫ్గా కట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే ఫుల్ ఎగ్స్ని వేసేసుకోండి. ఇది ఆప్షనల్. నేను కావాలని ఇలా హాఫ్గా కట్ చేశాను, కొంచెం మసాలాస్ అన్నీ ఈజీగా పడతాయని చెప్పి. అండ్ ఎగ్స్తో ఇంకోటి ఏంటంటేనండి, మనకి ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది. అండ్ చిన్నపిల్లలకి కూడా మీరు చిన్నప్పటి నుంచే ఎగ్స్ అలవాటు చేస్తే మనకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. అండ్ ఎగ్స్ని ఇలా పెట్టేసి దానిపైన మూత పెట్టేసేసుకోండి. సో కొంచెం సేపు అవి బాయిల్ అవుతాయి. ఆయిల్ అనేది ఇలా పైకి తేలేంత వరకు చూడండి. దాని తర్వాత ఇలా తిప్పేసుకోండి, ఎందుకంటే ఎగ్లో యోక్ ఉంటుంది కదా, అదంతా కొంచెం మెస్సీగా అయిపోతుంది. అండ్ దాని తర్వాత మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు ఇవి బాయిల్ అయ్యేంత వరకు పెట్టేసుకోండి. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. ఎగ్స్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. అండ్ ఎప్పుడు ఒకేలా చేసుకుంటే మనకు కూడా బోర్ కొడుతుంది కదా. అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఇది ఇలా చేసేసుకున్న తర్వాత దీనిపైన మనం వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోండి. కొత్తిమీర వేయడం వల్ల ఇంకా ఫ్లేవర్ యాడ్ ఆన్ అవుతుంది. అండ్ ఇది కూడా సన్నగా తరిగి పెట్టుకొని వేసేసుకోండి. వెంటనే తినేసేయకుండా కొంచెం ఒక 10 మినిట్స్ దాన్ని అలా వదిలేసేయండి. చూసారా ఎంత యమ్మీగా, ఎంత టేస్టీగా ఉందో. ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్.